ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. నాకు ప్రేమ అంటే ఏమిటో తెలిసింది. వచ్చేసాడు రాడు. అది కేవలం నీ వల్లనే అమ్మా. అది కాదరా ఎరుపు కూడా మీ అమ్మ మీద అంత లవ్ ఉంటే మీ అమ్మకి అన్ని డైరెక్ట్ గా చెప్పాలి కానీ వీడియోలు తీసి మాకు చూపిస్తావు ఎందుకురా? చెప్పు చెప్పవా. నేను నిన్ను నా వాట్సాప్ డీపీస్లలో స్టేటస్లలో పెట్టలేకపోవచ్చు, కానీ ఎక్కడైతే పెట్టుకున్నానో చాలా ప్రేమగా పెట్టుకున్నా. నాకు బ్యాడ్ కమెంట్లు పెట్టే ప్రతి ఒక్క అన్నలకి తమ్ముళ్ళకి ప్రేమతో ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. చెప్పు 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 చెప్పవా. చెప్పమంటా కదా. ఏంటంటే దగ్గర దెంగతే షేప్ అవుట్ అవుతాడు సుల్. నాకు పండించిన ఇది 2 నెలలు పండిది అంటే ఏంట్రా? నా నోస్ అన్న. చూడక్క నా మాట, నువ్వు పీరియడ్స్ టైంలో ఇలా చిరాగ్గా అనిపించడం నార్మలే. నువ్వు ప్రతిదానికి అలా రియాక్ట్ అయిపోకు. అవును, నాదే తప్పు. నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన. నాదే తప్పు. నువ్వే నా జీవితం అను. ఇదే పీరియడ్స్ వచ్చినప్పుడు కూర్చునే పొజిషన్ ఇదే, కానీ కింద తాటాకులు ఉండాలి కదా. చెల్లెమ్మ, నేను ఈ రక్తం మంచుకొని పుట్టలేదు, కానీ నువ్వు అడిగితే నీ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేంత ప్రేమ ఉందమ్మా. ఇచ్చేయక్క ఇచ్చే, మాకు పీడపోదు ఇచ్చే. నాకు ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు కూడా నెగిటివ్ కామెంట్ చేయడం స్టార్ట్ చేసి, నేను కేవలం వాళ్ళ కోసమే చెప్తున్నా. వేరే ఎవడో మిమ్మల్ని లంజాయని తిడితే నేను మీకోసం స్టాండ్ తీసుకొని వాందిట్టు కూడా నేను వీడియో చేసిన. మీరు చెప్పుకోలేని మాటలు మీ గొప్పతనం కోసం నేను స్టాండ్ తీసుకొని నేను మీకోసం వీడియో చేసిన. ఒకవేళ మీరే కనుక నన్ను మీకోసం వీడియో చేయొద్దు అంటే ఎవరు తీసుకోమన్నాడు రా నిన్ను స్టాండ్? ఇంకోసారి స్టాండ్ అయినా బాగున్నా ఇంకో సైకిల్ స్టాండ్ తో దిగుతా. కంట్రోల్ కంట్రోల్ ఉదయం. చచ్చిపోవాలని ఉంది. చచ్చిపోవాలని నాకే సంబంధం. అమ్మా బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్ని వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. ఎందుకు తెలుసా? ఇప్పుడు వీడు ప్రతి వీడియోలో ఇదే సొల్లు. వీడి వల్ల పీరియడ్స్ అనే పదం నార్మల్ అయిపోయింది ఇప్పుడు. సో ప్లీజ్ చున్ని వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పెద్దక్క. ఏంట్రా ఇది? వాడు చెప్పడం వీడు ఫాలో అయిపోవడం. ఫైనల్ గా మీరు ఎటు వెళ్ళిపోతుందిరా ఇన్స్టా సమాజం? అమెరికా పోతున్నాను. హై ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్ టు అమెరికా పోతున్నాను. ఎందుకంటే అమెరికాకి ఎలా పోతున్నాను మీకు అందరికి రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను. మనకు వీసాలు ఇవన్నీ చేపించుకున్నాము, అన్ని చేపించుకొని పోతున్నాము అమెరికాకు. నేను ఎక్కడనే పోతున్నాను. ఏంటి అమెరికా వెళ్ళిపోతావా? అది అమెరికా అనుకున్నావా అమీర్పేట అనుకున్నావా? ఎలా వెళ్ళాలి వచ్చేయడానికి? నేను ట్రై చేసినా కూడా నీ ముట్టి మడతకాయ అయిపోదు. ఇది రానికే నేను సుమారుగా 30 సంవత్సరాలు కష్టపడినాను. 1 రోజు 2 రోజులు కాదు, 30 వాడికి ఎవడైనా చెప్పండి రా. యూట్యూబ్ పెట్టి ఇంకా 20 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదురా. సంవత్సరాలు నేను పుట్టక ముందు నుంచి ఇది రావాలని కష్టపడుతూనే ఉన్నాను. ఓకే నో యూస్. వాడు విండండి. నేను పుట్టిన తర్వాత కూడా రాలేదు, నేను పెరిగినప్పుడు కూడా రాలేదు. ఇది హెయిర్ కటింగ్ చేయించుకునేటప్పుడు బ్రెయిన్ లో నరాలు కూడా కట్ అయినాయేమో అని నా డౌట్. ఎవడు రాడు మ్యూజిక్ పెట్టింది? ఇక్కడ మనవరాలు పోయిందని తాత ఏడుస్తుంటే మీకు మ్యూజిక్ వైపు కావాలరా? ఊరుకో తాత, మనవరాలు పోతే ఎతకాలి కానీ అలా కూలబడిపోయి కూర్చుంటే ఎలా? నీ అబ్బా, అందుకే నీకు బీటెక్ లో సబ్జెక్టులన్నీ దొబ్బినాయి. ఏమైందిరా? ముందు అక్కడ ఏం రాసిందో క్లియర్ గా చదువు. ఈ సాంగ్ ని లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రేమలో వైపులం ఒక యూజర్. ఇది సినిమానా? మా అప్రచిత్ గారు పడిపోయాడు. ఇప్పుడు ఎలాగా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంక నేను వస్తా.